దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్లో మండుసున్న పొద నిర్గమకాండ 3వ అధ్యాయంలోంచి మొదటి 2-3 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుస్తున్న స్థలము పరిశుద్ధ స్థలము ప్రదేశమనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమమయుడైన మా తండ్రి, నీ వందనాలు. గత ఎపిసోడ్లో మండుచున్న పొదను గూర్చి, ముళ్ళను గూర్చి, శ్రమలను గూర్చి మాట్లాడటానికి మీరు సహాయం చేశారు. ఈరోజు వాక్య భాగంలో నాయన మోషే, నీ పాదములనున్న చెప్పులు విడువమని సెలవిచ్చినట్లుగా మీ సన్నిధి మాతో ఉంచండి. జ్ఞానం లేనివాడిని ఎందుకు పనికిరాని వాడిని పక్షంగా నిలబడుచుండగా మీ సిలువ చాటును మరుగు చేసి నీ మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే గత ఎపిసోడ్లో ముళ్ళను గూర్చి, ముళ్ళు శ్రమని, అలాగే అగ్ని కూడా శోధనలని మాట్లాడాం. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మోషే దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదములు ఉన్నటువంటి చెప్పులు విడువమని సెలవిచ్చినట్లుగా కనబడుతుంది. అయితే చెప్పులు పాత జీవితానికి సాదృశ్యంగా మనకి కనబడుతున్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో చెప్పులు వేసుకోమని రాయబడి ఉంది. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, అపోస్తుడైనటువంటి పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘం ప్రార్థిస్తూ ఉండగా దేవదూత వెళ్ళి పేతుర్ని లేపి, నీ చెప్పులు తొడుగుకొనుము, నీ నడుము కట్టుకొనుము అని చెప్పి త్వరపెట్టినట్లుగా కనబడుతుంది. కారణం ఏమిటని మనం చూసినట్లయితే, ఇక్కడ చెప్పులు విడిచిపెట్టడం కాదు కానీ మన ప్రవర్తనలో మాలిన్యమును, పాప జీవితాన్ని విడిచిపెట్టమనేటటువంటి అర్థం. ఎందుకనగా మరి పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి చాలా మార్పులు వచ్చాయి. అప్పుడున్నటువంటి బలులు ఇప్పుడు లేవు. అప్పుడున్నటువంటి విశ్రాంతి దినము శనివారం, ఇప్పుడైతే ఆదివారం. అప్పుడున్న పండుగలు ఇప్పుడు లేవు. అలాగే దేవాలయపు తెర కూడా చినిగిపోయింది. అప్పుడున్నటువంటి అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు లేదు. ధర్మశాస్త్రము కింద ఉన్నాం, యాజకత్వం కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు కృప కింద ఉన్నాం. అందుచేత చెప్పులు కాదు కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అవిధేయత జీవితం అనేటటువంటి చెప్పులు విడిచిపెట్టి నూతన సృష్టిగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకటి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ యవ్వన ఏచ్ఛల నుండి పారిపోమని అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్పినట్లుగా ఉంది. అంటే మొట్టమొదటిదిగా యవ్వన ఏచ్ఛల నుంచి అనేకమైన కోరికలు ఉంటాయి, వాటి నుంచి బయటికి రావాలి. రెండోది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూసినట్లయితే, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టమంటాడు. మనకు ఉన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి వాటిని, అది చాలా ఆచారాలు ఉంటాయి మనకి, అవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. మూడవదిగా చూస్తే ఎఫెసీ పత్రిక 4:22-24 వచనం వరకు మనం చూస్తే, మునుపటి ప్రవర్తనలో మోసకరమైన దురాశనలను, పాపమును విడిచిపెట్టమంటాడు. అవును, దేవునికి కావలసింది అదే. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, ఎనుకున్న వాటినన్నీ మరచి ముందున్న వాటి కొరకు ఏగిరపడుతూ పరిగెత్తుతూ ఉన్నాను అంటాడు. అంటే ఎనుక ఉన్నాయంటే మత సంబంధమైనటువంటి, ఆచార సంబంధమైనటువంటి. అపోస్తుడైన పౌలు 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, 8వ దినమున సున్నతి పొందాను, మరి ఇశ్రాయేలుల వంశము వాడిని, బెన్యామీను గోత్రములో పుట్టాను అని ఆయన కుల గోత్రాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చినట్టు కనపడుతుంది మనకి. అలాంటి మరి ఈనాడు మత సంబంధమైన మాది ఆ కులము ఈ కులం అని చెప్పేసి ఇంకా పిచ్చి ఉంది, అవన్నీ విడిచిపెట్టేయాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మునుపటు మనము అనేకమైనటువంటి ఆ విషయాల కొరకు చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు, మనం ఎటు పడితే తిరిగినటువంటి వాళ్ళం గనుక అవన్నీ విడిచిపెట్టేయాలని
తీతుకు రాస్తూ పౌలు భక్తుడు చక్కగా రాశాడు. కనుక చెప్పులు అంటే పాత జీవితానికి సంబంధించినటువంటి ఏవైతే మనకి అడ్డంగా ఉన్నాయో, ఏవైతే దేవునికి అడ్డంగా ఉంటుందో అవన్నీ తీసేసుకోమని. దేవునికి స్తోత్రం. రెండో విషయం 6వ వచనం నుంచి చూసినట్లయితే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు ఎరయ చూశాను. దేవుడు రెండవ ప్రత్యక్షతను మోషేకు తెలియజేస్తున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటున్నాడు. అబ్రహాము దేవుడని 90 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఇస్సాకు దేవుడనని 25 సార్లు రాయబడి ఉంది. యాకోబు దేవుడని 150 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, మోసగాడు యాకోబు అనగా మోసగాడు. మోసగాడైనటువంటి యాకోబు పేరునే యాకోబు దేవుడిని అంటున్నాడంటే మన దేవునిలో ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రేమామయుడు, ఎవరి కంట కన్నీరు కార్చినా తుడిచేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను అంటున్నాడు. 3 పర్యాములు రాయబడి ఉంటుంది ఇదే అధ్యాయంలో. ఖచ్చితముగా, నిశ్చయముగా నా జనుల యొక్క ఆ బాధను నేను చూశాను అని రాయబడి ఉంది. 7 నుంచి 9 వచనాలు చూస్తే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. అవును, ఆయన చూసున్నటువంటి దేవుడు. ఎందుకంటే 139వ కీర్తన మొదటి 2 చరణాలు చూసినట్లయితే, ప్రభువా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసును, నా మనస్సుకు తలంపు రాకమునిపే నీకు తెలుసును అంటాడు. అదే ఆదికాండం 16వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు చూస్తే, ఆగరును నీటి బుగ్గల దగ్గర దేవుడు చూసంటాడు. చూసున్న దేవుడని పేరు పెట్టింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీ కష్టాల్లోనూ కన్నీరులోనూ చూసేటటువంటి దేవుడు. రెండోదిగా, విన్నాను నా బిడ్డల యొక్క మొర్ర అంటాడు. అక్కడే రాయబడి ఉంది. అంటే చీకటిలో మాట్లాడుకునే గదిలో వినపడతాయని లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంది. 94వ కీర్తన 9వ చరణంలో చూస్తే, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఆయన చూసున్న దేవుడు, వినే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా, వారు పెట్టిన మొర్ర విన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. మరి లేయా ద్వేషించబడినప్పుడు యాకోబు, రాహేలు ఆమెను శ్రమలో పెడుతున్నప్పుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడి ఉంది. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, అదే కీర్తన 34 15 నుంచి 17 వచనాలు చూస్తే, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. 1 చూసిన దేవుడు, 2 వినేటటువంటి దేవుడు, 3 మొర్ర పెడితే విన్నాను అంటున్నాడు, 4 వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి, వారు పెట్టినటువంటి నిట్టూర్పు, వారి కన్నీరు చూసినటువంటి దేవుడు. యేసయ్య మరణకరమైనటువంటి వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడేని ఇల్లు చక్కబెట్టుకో, ఇక 3 రోజుల్లో చచ్చిపోతావంటే మరణం అనేటప్పటికి ఎవరికైనా భయమే. ఆయన గోడ తట్టు ముఖం తిప్పి, ప్రభువా నీ పట్ల నేను ఎట్లు యథార్థతతో జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమనగా వెంటనే ఆ మహాదేవుడు తిరిగి వచ్చి అన్నాడు, యేసయ్యా నీ కన్నీటి ప్రార్థన ఆలకించాను, ఇక 3 రోజుల్లో నువ్వు సావగానే నా మందిరానికి వస్తావు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అన్నాడు. ఎంత కరుణామయుడు, ఒక్కసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం. అదే అంటున్నాడు, వారు దుఃఖాన్ని నాకు తెలిసింది, ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించటానికి దిగి వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, కఠిన దాస్యములో నుంచి, అంటే ఫరో అపవాదికి సాదృశ్యమై ఉన్నటువంటి పరిస్థితి అది. అదే ఈనాడు ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉండగా
ఆ నరకానికి పాత్రులమైనటువంటి మనల్ని విడిపించడానికి ఆ మహాదేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆరోదిగా చూస్తే నడిపించడానికి వచ్చాను అన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపించడానికి వచ్చాను కనుక మోషే నీవే ఒక సాధనంగా నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును నడిపించడానికి నీవే నాయకుడు అని చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా ఆ పంపవలసినటువంటి వారిని పంపించు అని చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంకా అక్కడే 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మోషే ఒక సాకు చెప్పాడు, నేను ఎంతటి వాడిని అంటున్నాడు. అంతటితో ఆగకుండా మరలా దేవుడు మరలా నువ్వు వెళ్ళాలి అని అంటే మళ్ళా రెండో సాకు చెప్తున్నాడు, ప్రభువా ఒకవేళ ఆ యెహోవా ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగాడు. దేవుని యొక్క సంగతి తెలుసు. దేవుని బిడ్డలు ఎవరో అన్యజనులు ఎవరో తెలుసు. ఒక అన్యజనుడు దేవుని బిడ్డను కొడతా ఉంటే సహించలేకపోయినటువంటి వాడు 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలను కాస్తూ మర్చిపోయాడంటారా? కాదు. కానీ మోషే సాకు చెప్తూ ఉన్నాడు, యెహోవా ఎవరు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అంటే అప్పుడు అంటున్నాడు ఆయన ఆ 14వ వచనంలో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఆదియు అంతము నేనే, అంటే అన్ని కాలాలలో ఉన్నవాడను. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అంటాడు. అల్పయు ఒమేగయు అంటే ఆది అంతం. అక్షరాల్లో ఆ నేనే, అక్షరాల్లో లాస్ట్ అక్షరమైనటువంటి బండిరా నేనే. ఆకి ముందు అక్షరం లేదు, బండి రా తరువాత అక్షరం లేదు. అంటే మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఆదియు నేనే, అంతము నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనగా మోషేకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యుగ యుగాలలో ఉన్నటువంటి దేవుడు. చాలామంది అంటారు ఈయన ఎక్కడో అమెరికా నుంచి తీసుకొచ్చారు, ఏదో మాయ చేస్తున్నారు, పొట్టకూటి కోసం ఏ మాయ మాటలు చెప్పి ఏ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి దేవుడిని తీసుకొచ్చి మా దేశంలో దేవుడని ప్రకటన చేస్తున్నారు అనుకుంటారు. కాదు, ఆయన ఉన్నాడు, ఉన్నవాడు, అల్పయు ఒమేగయు ఆయనే. కనుక కొద్ది చేప ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఎవరో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని రాయబడి ఉంది. అంటే వాక్కు ద్వారా భూమి ఆకాశములను, సముద్రమును, అందలి సమస్తమును, సమస్త సృష్టిని వాక్కు ద్వారా చేసినటువంటి దేవుడు. అంటే ఆయన అనాది కాలము ముందే ఉన్నటువంటి వాడు. సామెతలు 8వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపించకముందు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంత సృష్టించక మునుపు నేను పుట్టితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా 22వ వచనం చూసినట్లయితే అక్కడ పూర్వకాలమందు తన సృష్టారంభమందు తన కార్యములలో ప్రథమముగా నేను ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అనాది కాలం అంటే ఆది నుండి ఇంకా అనాది కాలానికి ముందే ఉన్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతములు లేనప్పుడు, మానవుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఏ మానవుడు దూరం అయిపోయాడో ఆ మానవును రక్షించడానికి పరలోకాన్ని మరలా ఆయన సృష్టించినప్పుడు నేను అక్కడున్నాను, ప్రధాన శిల్పినై అనుదినము నరులను చూసి నేను ఆనందించుచూ ఉన్నాను అంటాడు. 31వ వచనాన్ని చూస్తే సామెతల గ్రంథంలో ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే
కీర్తన 47వ చరణంలో ఉంటుంది. అప్పుడు నీ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాసినప్పుడు నేను ఉన్నాను. పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు అవాదాములు. అప్పుడు రాశాడు ఆయన. ఎందుకంటే మట్టితో చేసిన మానవుడు పాడైపోయాడు. ఆత్మస్వరూపి అయినటువంటి నా కుమారుడు నువ్వు వెళ్ళవలసి వస్తుంది. మానవుల కోసం బలి అర్పణ అర్పించడానికి వెళ్ళవలసి వస్తుందని అప్పుడు రాశాడు. అదే కీర్తనలో మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించనని రాస్తుంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి రావటానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాను. స్త్రీ యందు పుట్టి ఆయన మన పాపముల నిమిత్తం శిలువ యాగము చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఇక్కడ కొలసీ పత్రికలో అంటాడు 1:15లో మనం చూసినట్లయితే ఆయన సర్వ సృష్టికి మొదటివాడు ఆయనే అంటాడు. అదే 16వ వచనంలో సర్వము ఆయన ద్వారానే సృజించబడింది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు. 18వ వచనంలో చూస్తే మృతులలో నుండి మొదట లేచిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడో కారణం ఏంటంటే ఆయన దేవుడు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చాలామంది ప్రవక్త అని లేకపోతే ఏదో కొత్త దేవుడు అని అంటారు, కానీ ఆయన దేవుడు. దేవుడు అనేటటువంటి మాటలు ఖచ్చితంగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూద్దాం. అందుకని అక్కడ మోషేతో ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అంటే అన్ని కాలాల్లో ఉన్న నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. చూడండి ఆయన దేవుడు ఎలాగో యెషయా గ్రంథంలో ఉంటుంది. 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. రెండోదిగా రోమాపత్రిక 9:5వ వచనంలో చూస్తే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వమునకు అధికారి అయిన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అంటాడు, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని. అందుకని ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఇంకా అక్కడ ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది సర్వాధికారి అయిన దేవుడు. మూడోది అద్వితీయ దేవుడు. ఒకే దేవుడు, దేవుళ్ళు ముగ్గురు. వాళ్ళ గురించి వివరించడానికి ఇక్కడ మన సమయం కాదు, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, దేవుళ్ళు ముగ్గురు. అందుకని అద్వితీయ దేవుడు. తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, వశింపరాని తేజస్సులో ఆయనే అమరత్వము పొందినటువంటి దేవుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మహాదేవుడని. అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, రక్షకుడైనటువంటి దేవుడు. యేసు అనగా రక్షకుడు అని. రక్షించడానికి ఆయనే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం. ఆరోదిగా చూస్తే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, బి పాయింట్లో ఉంటుంది, నిజమైనటువంటి దేవుడు. అందుకనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎక్కడే కాదు, విజయవాడలోనే కాదు, ఈ స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడల్లా ప్రతి సమయంలో ఒకేసారి అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే ఆయన అంతటా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు గనుకనే ఈనాడు కార్యాలు జరుగుతున్నాయి. పాపులను రక్షించటానికి లోకానికి వచ్చినటువంటి మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకప్పుడు ఆత్మస్వరూపిగా ఉండి ఇశ్రాయేలులను నడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి
స్వస్థత కార్యాలు జరిగించి మహత్కార్యాలను సూచక క్రియలను జరిగించినటువంటి దేవుడు. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను అని రాస్తుంది. ఆ రోజున మోషేతో ఆత్మస్వరూపి అయి ఉన్నవాడను అనువాడను అయ్యున్నానని మాట్లాడినటువంటి దేవుడు ఇశ్రాయేలును నడిపించి ఎన్నో కార్యాలు జరిగించి ఇప్పుడు పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, తిమోతికి రాస్తూ, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమవ్వాల్సి వచ్చింది. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెనని గలతీ 4:4లో రాయబడినట్లుగా ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి కన్య మరియ గర్భాన జన్మించి మానవుడిగా వచ్చి, అంటే ఆత్మస్వరూపిగా చేయవలసినటువంటి కార్యాలు ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు శరీరము ధరించుకోవాల్సి వచ్చిందని పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ శరీరము లేకుండా చేయవలసిన కార్యాలు ఎన్నో చేశాడు ఆయన. ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని చేయవలసిన కార్యం ఏదో ఉంది, అందుకనే శరీరాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే యోహాను 1:4 అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉండెను. దేవునికి స్తోత్రం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో చూసినట్లయితే, ప్రభువా నీవు నాకు శరీరాన్ని అమర్చావు అంటాడు. ఎందుకో తెలుసా? రక్తము సిందించకుండగా పాప క్షమాపణ లేదు. మానవుడు చేసినటువంటి పాపానికి రక్తము సిందించాలి కనుక రక్తము సిందించాలంటే శరీరం కావాలి. అందుచేతనే ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవునికి శరీరం అవసరం వచ్చి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 9:22 అంటాడు, రక్తము చిందించకుండగా పాప క్షమాపణ కలగదు. అదే హెబ్రీ పత్రిక 2:14-16 వచనాల్లో చూస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఆయన కూడా మన పాపముల నిమిత్తము రక్త మాంసముల గలవాడాయను. ఆయన యజ్ఞ పశువుగా, వధ పశువుగా, బలి పశువుగా ఆ శిలువలో యాగమైపోవాలి కాబట్టి ఆయనకు ఒక శరీరము అమర్చుకుని మన పాపముల నిమిత్తం ఆయన శిలువ యాగము చేయవలసి వచ్చింది. అందుకే ఆయన యుగ యుగాలలో ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం. చూసారా ఆయనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ఆత్మస్వరూపి అయి ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఒక ఆయన అన్నారు, ఏమండి అంతా బాగానే ఉంది కానీ మీ బోధ అంతా బాగానే ఉంటుంది కానీ చాలా బాగుంది కానీ మీరు ఎప్పుడైనా మరి మీరు పెట్టినటువంటి పలహారాలు భోజనాలు మేము తింటాం కానీ మేము పెట్టినటువంటి పలహారాలు మీరు తినరు, మా దేవుళ్ళకి పెట్టినవి అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, అయ్యా మీకు మాకు చాలా ప్రత్యేకత ఉంది. మా దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్నటువంటి దేవుడు కనుక ఈ దేవుళ్ళో ఉన్నటువంటి మేము సేవించే దేవుళ్ళో ఉన్నటువంటి లక్షణాలు మీ దేవుళ్ళో ఉంటే నేను తప్పనిసరిగా మీరు పెట్టే పలహారం తీసుకుంటానండి అన్నాడు. ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పమన్నాడు. ఈ 7 లక్షణాలు చెప్పాను. ఏమని? ఆత్మ విషయమైన నీతిపరుడును, దేవదూతలకు కనపడినటువంటి వాడు, కన్యక గర్భాన జన్మించిన వాడు, పాపము లేనివాడు, మరణించినవాడు, మరణించి సమాధి చేయబడినటువంటి వాడు, సమాధి చేయబడి 3వ రోజున లెగిసినటువంటి వాడు, లెగిసి పరలోకానికి ఆరోహణం అయిపోయినటువంటి వాడు కావాలి అన్నాను నేను. అలాంటి దేవుడు మా దేవుళ్ళు ఎక్కడ ఉన్నారండి అన్నాడు ఆయన. అందుకనే మేము తినవది. మా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, అందుకనే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు గనుక ఆ దేవుణ్ణి సేవించాలి అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు కానీ ఏం చేస్తున్నామో తెలియనటువంటి రీతిలో చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పి లాస్ట్లో అంటాడు,
మీరు గొప్ప బలము చేత, శక్తి చేత మిమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి ఆ పాలితేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన మీ కన్నీటిని నాట్యముగా మార్చి దుఃఖ సముద్రాన్ని దాటించి ఆయన బిడ్డలుగా చేసుకునేటటువంటి దేవుడు ఆయన. గనుక ఇష్టపడుతూ ఉంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు, యుగ యుగాలలో ఉన్నటువంటి దేవుడు. నీ కోసం, నా కోసం మానవ అవతారిగా వచ్చి ఆ శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచిన మహిమాన్వితుడైనటువంటి యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమామయుడైన మా తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమకై వందనాలు నాయన. ప్రభా, నిర్గమాకాండ 3వ అధ్యాయంలోంచి ఈ 2వ ఎపిసోడ్లో తండ్రి, నువ్వేమై ఉన్నావో ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన మా తండ్రి. అవును నాయన, పరిశుద్ధత లేకుండగా ఎవరు నిన్ను చూడలేరు. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము నువ్వు పరిశుద్ధతతో ఉండాలని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈయనటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. కన్నీటిలో, రోదనలో, శోధనలో, వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన నీవు చూశానన్నావు నాయన, విన్నానన్నావు తండ్రి. నువ్వు వినే దేవుడవు, నువ్వు చూసుసున్న దేవుడవు నాయన. నీటి బుగ్గల యొద్ద ఆగర్ను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడవు నాయన. హిజ్కియా కన్నీరు తుడిచినటువంటి దేవుడవు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తుడిచి నీ దక్షిణ హస్తము చేత ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.